యువరాజ్ సింగ్ టీమిండియా క్రికెట్ చరిత్రలోనే కాక ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అచ్చమైన ఆల్రౌండర్గా తన బ్యాటింగ్ బౌలింగ్తో 2011 వరల్డ్ కప్ను భారత్కు అందించాడు. దీంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అయితే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని లీగుల్లో మాత్రమే దర్శనమిస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇదిలా ఉండగా త్వరలోనే టీమిండియా కోచ్గా యువరాజ్ కొత్త అవతారంలో కనిపిస్తాడన్న వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ IPL 2024 సీజన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అదేంటి, అతడు రిటైర్మెంట్ ప్రకటించాడుగా, మళ్ళీ ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టడం ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే అతడు రాబోయేది ప్లేయర్గా కాదు, కోచ్ లేదా మెంటర్ పాత్రలో. ఇందుకోసం యువి తెర వెనుక ప్రయత్నాలు కూడా చేశాడని సమాచారం. అందులో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టులో ఏదైనా ఉద్యోగం ఉందా అని నెహ్రాను అడిగాడట. దానికి నెహ్రా ఎలాంటి ఉద్యోగం ఖాళీ లేదని చెప్పాడంట. అందువల్ల IPLలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం కుదరలేదని యువి చెప్పుకొచ్చాడు. అయితే నెహ్రా ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని చెప్పకనే చెప్పాడు యువి. ఒక విధంగా నన్ను నెహ్రా మోసం చేశాడని యువి ఆరోపించాడు. అయితే ప్రస్తుతం తన తొలి ప్రాధాన్యత తన పిల్లలే అని, వారి స్కూల్కు వెళ్ళడం ప్రారంభించినప్పుడు తనకు సమయం ఉంటుందని, అప్పుడు క్రికెట్లోకి రావాలనుకుంటున్నానని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన రాష్ట్రానికి చెందిన యువ క్రికెటర్లతో కలిసి పనిచేయడం, వారికి మార్గనిర్దేశనం చేసి వారిని తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చాడు యువి. ఇదిలా ఉండగా గతంలో టీమిండియాతో కలిసి పనిచేసిన అనుభవం కారణంగానే నెహ్రాను తాను ఉద్యోగం అడిగానని యువరాజ్ పేర్కొన్నాడు. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.